హిందీ నేర్చుకుందాం. మనం జనరల్గా అతను ఎలాంటి వాడు, ఆమె ఎలాంటిది, ఓకే అది ఎలాంటి ఫోను, ఇలా ఎలాంటి అని అడుగుతూ ఉంటాం కదా. ఈ ఎలాంటి అని అడగడానికి హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం. ఎలాంటి అని అడగడానికి హిందీలో 3 రకాలుగా చెప్పొచ్చు. కైసా, కైసే, కైసీ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, వహ్ కైసా ఆద్మీ హై, అతను ఎలాంటి వాడు. ఓకే, వహ్ అంటే అతడు, కైసా ఆద్మీ, ఇక్కడ ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాం మనం కాబట్టి కైసా అని యూజ్ చేసాం. కైసా ఆద్మీ హై. అదే ఆమె ఎలాంటిది, ఎలాంటి స్త్రీ అని అడగాలనుకోండి, ఓ కైసీ ఔరత్ హై, ఓ కైసీ యూజ్ చేస్తాం అనమాట. చూసారా, ఓ కైసీ ఔరత్ హై. ఈ కైసీ తర్వాత ఔరత్, ఆద్మీ, ఫోన్ ఇలాంటి బెటర్ అనుకోండి. ఓ కైసా ఫోన్ హై అంటే అది ఎలాంటి ఫోను, అది ఎలాంటి ఫోను. ఓకే, ఓ కైసా జాన్వర్ హై, అది ఎలాంటి జంతువు. ఇలా కైసా, కైసే, కైసీలు యూజ్ చేస్తూ మనం ఎలాంటి అనే అర్థాన్ని తీసుకురావచ్చు. అదే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పాలనుకోండి, వే కైసే లోగ్ హై, వే కైసే లోగ్ హై అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు. ఇక్కడ ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కైసే అని చెప్తున్నాం. అర్థమైందా మీకు? కైసా, కైసే, కైసీ. ఓకే, ఎలాంటి, ఎలాంటి. కైసా ఆద్మీ ఎలాంటి మనిషి, కైసీ ఔరత్ ఎలాంటి ఆమె, కైసే లోగ్ ఎలాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళు. క్లియరా మీకు? కైసా ఫోన్ ఎలాంటి ఫోను, కైసా ఘర్ ఎలాంటి ఇల్లు. ఇలా గ్రామటికల్గా మనం స్త్రీలింగ పుల్లింగాలనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని పక్కన పెట్టి ప్రతి వస్తువుకి, జంతువుకి, వేటికైనా కూడా ఈ కైసా అనేది యూజ్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, ఓ కైసా ఫోన్ హై, ఓ కైసా ఘర్ హై, ఓ కైసా షాప్ హై, ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అర్థమైంది కదా మీకు? సో ఇలా ఎలాంటి అని చెప్పడానికి హిందీలో కైసా, కైసే, కైసీ గురించి నేర్చుకున్నాం. ఇదే కైసా, కైసే, కైసేని ఒక పని గురించి ఎలా చెప్తాం అంటే నువ్వు ఎలా తింటున్నావు, ఓకే నువ్వు ఎలా వెళ్తున్నావు, ఇలా అడగాలనుకున్నప్పుడు ఎలా చెప్పాలి అనేది నెక్స్ట్ సెషన్లో మనం చూడబోతున్నాం. ఇలా తెలుగు ద్వారా అతి సులువుగా హిందీ నేర్చుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి.